క్రీస్తులో ఈరోజు దేవుని వాక్యం. ఈ స్వాతంత్రంను అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనుకుడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. స్వాతంత్ర్యం కోసం క్రీస్తు మనలను విడిపించాడు. పాపం మరణం యొక్క చట్టం నుండి స్వేచ్ఛ బదులుగా మనము పరిశుద్ధాత్మచే నడిపించబడతాము. ఆయన మహిమ కొరకు యేసుక్రీస్తుతో ప్రేమ సంబంధం ద్వారా ఆత్మ యొక్క ఫలంను ఉత్పత్తి చేయుచున్నాము. క్రీస్తు తన బలి మరణం ద్వారా పాపం మరణం యొక్క చట్టం నుండి మనలను విడిపించాడు. ఆయన చట్టం యొక్క అన్ని అవసరాలను నెరవేర్చాడు. క్రీస్తు యొక్క స్వాతంత్రం అంటే పాపపు శిక్ష నుండి మనల్ని శిక్షించే ధర్మశాస్త్రం నుండి మనం విముక్తి పొందామని, అలాగే మనం కూడా పాపం యొక్క శక్తి నుండి విముక్తి పొందామని అర్థం. కాబట్టి కుమారుడు మనల్ని విడిపిస్తే మనము నిజముగా స్వతంత్రులై ఉంటాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.